హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. ఈరోజు వీడియోలో పట్టు పరికిణీ మీద బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో నేను చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా రమణీయం కిచెన్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మన ఛానలే. ఈ బ్లౌజ్ని కుట్టడానికి నేను 1.5 మీటర్స్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకున్నాను. ఈ బ్లౌజు 11 నుంచి 12 ఇయర్స్ పిల్లలకి ఈ కొలతలతో బ్లౌజ్ని కుట్టుకోవచ్చు. ఓల్డ్ పట్టు సారీతో నేను పరికిణీ బ్లౌజ్ కుట్టాను. ఈ పరికిణీని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీరు చూడాలి అనుకుంటే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు రిమైనింగ్ పీస్లో నేను బ్లౌజ్ని కుడుతున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ని కొలుచుకుని కట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా నేను బ్లౌజ్ని ఈ విధంగా 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టోటల్ బాడీ లూజ్ వచ్చి 35 ఇంచెస్. ఈ 35 ఇంచెస్ని 4గా డివైడ్ చేసుకోవాలి. అంటే 35 అంగుళాలని 4 భాగాలుగా డివైడ్ చేయాలి. ఇలా 4 భాగాలుగా డివైడ్ చేయగా మనకి 8.8 ఇంచెస్ వచ్చింది. ఇంకా 9 ఇంచెస్ కింద తీసుకుంటున్నాను. ఈ 9 ఇంచెస్కి మనం మార్జిన్ యాడ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లూజ్ని కొలుచుకోవాలి. ఈ మార్జిన్ వచ్చి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.5 ఇంచెస్ వస్తుంది. ఈ 10.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మనకి లూజ్ 10.5 వచ్చిందో అక్కడ ఈ విధంగా క్లాత్ని 2 పొరలుగా వేసుకుని మొదటిగా ఫ్రంట్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా 10.5 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత దీంట్లోనే బ్లౌజ్ యొక్క పొడవు, ఫ్రంట్ నెక్ మనకి ఎంత ఉందో అదేవిధంగా షోల్డరు, ఆర్మ్ హోల్ ఇవన్నీ కొలుచుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లూజ్ మనకి 10.5 కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను షోల్డరు నెక్ లైన్ గీయడానికి ముందుగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం స్ట్రైట్గా కట్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం కలిపి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని లూజ్ మనం 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ గీసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకుని రౌండ్ గీసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఈ విధంగా బాక్స్లా గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనకి ఇష్టమైతే రౌండ్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ ఉంచేసుకున్నాను. ఇలా స్క్వేర్ నెక్తోనే కుట్టాలనుకుంటున్నాను. ఇలా గీసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పొడవు వచ్చేసి 22 ఉంది. ఈ 22కి 1/2 ఇంచ్ నేను షోల్డర్ దగ్గర మార్జిన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రింది వైపుకి ఫోల్డ్ చేయడానికి 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపి 24.5 అయింది. ఇలా మార్జిన్ యాడ్ చేసుకుని 24.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. నార్మల్గా బ్లౌజ్కి క్రింది భాగం వైపు క్లాత్ అటాచ్ చేసుకుంటాను అనుకుంటే మనం ఈ 2 ఇంచెస్ యాడ్ చేయక్కర్లేదు. అలా కాదు, నేను ఈ క్లాత్నే ఫోల్డ్ చేసుకుంటాను అనుకుంటే 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే చెస్ట్ లూజ్తో పాటు నడుం లూజు, పక్కన కట్స్ పెడతాం కదా, ఆ కట్స్ పైన లూజు మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ నేను చూడండి పొడవులో 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, 19 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు చేస్తున్నాను. ఈ 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఏంటి అంటే నడుం యొక్క లూజ్ దగ్గర లైన్ గీయడానికి మార్కింగ్ చేస్తున్నాను. 19 ఇంచెస్ కట్స్ దగ్గర లూజ్ లైన్ గీయడానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నడుం యొక్క లూజు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 32 ఉంది. 32ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 8 వస్తుంది. ఇప్పుడు 8 దగ్గర నడుం లూజు 8 దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా పక్కన కట్స్ వస్తాయి కదా, ఆ పైన లూజు ఎంత ఉందో చూసుకుని దాన్ని కూడా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఈ లూజు వచ్చి మనకి 35 వచ్చింది. 35ని
4 భాగాలుగా డివైడ్ చేస్తే 8.7 వచ్చింది. ఇంకా 9 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 9 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనకి లూజ్ కూడా మనకి 9 ఇంచెస్ వచ్చింది. 9 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్లన్నిటినీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్ భాగంలో కూడా మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఖర్చు కోసం 1.5 ఇంచ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి ఇలా నడుము లైను, నెక్స్ట్ మనకి కట్స్ దగ్గర పై లైను ఎందువల్ల గీయడం అంటే బ్లౌజ్ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చక్కగా ఉంటుంది. కుట్టిన తర్వాత కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా మార్జిన్ యాడ్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని కలుపుతూ ఇలా లైన్ కింద గీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగానైతే గీసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుని ఎక్కడైతే మనకి లూజ్ వచ్చిందో అక్కడ ఈ విధంగా నాట్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా నడుము లైన్ దగ్గర, నెక్స్ట్ కట్స్ లైన్ దగ్గర కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి కుట్టడం ఈజీ అవుతుంది. మిగిలిన లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్ కింద ఉంచి ఫ్రంట్ పార్ట్ని విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక 1 ఇంచ్ నేను గ్యాప్లో ఫ్రంట్ పార్ట్ని ఉంచి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ కూడా ఎందువల్ల అంటే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి హుక్స్ బెల్ట్, తాడు బెల్ట్ కుట్టుకోవడానికి వీలుగా 1 ఇంచ్ నేను ఎక్కువగా మార్క్ చేసుకుని కట్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ని ఈ విధంగా గీసుకుని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత రౌండ్ గీసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి హుక్స్ బెల్ట్, తాడు బెల్ట్ దగ్గర మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేసుకుని దాని నుంచి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను లో షేప్ తీస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫ్రంట్, బ్యాక్ పార్ట్లను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్తో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 2 లేయర్స్లో ఈ విధంగా వేసుకుని ఓపెన్ అనేది మన వైపు ఉంచుకుని ఫోల్డింగ్ ఎదురకుండా ఉండే విధంగా మనం సెట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదు. ఎందువల్లంటే కుట్టేటప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుని కుట్టుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా 4 లేయర్స్లో బ్యాక్ పార్ట్ని వేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకుని కుట్టాలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి నేను బాహుబలి బొట్టు చేతిని పెట్టి కుట్టాను. ఈ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో చూపిస్తున్నాను. ముందుగా హ్యాండ్స్ ఎంత పొడవు ఉంది, హ్యాండ్స్ వెడల్పు ఎంత ఉంది, ఇవన్నీ కొలుచుకుని మనం హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది ఇవన్నీ కొలుచుకుని మనం ఒక పేపర్ మీద మన హ్యాండ్ యొక్క ప్యాటర్న్ని గీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం క్లాత్ మీద కట్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ యొక్క పొడవు, అదేవిధంగా హ్యాండ్ యొక్క వెడల్పు, లూజు ఇవన్నీ నేను కరెక్ట్గా కొలుచుకుని ఈ విధంగా పేపర్ని కట్ చేసుకున్నాను. ఇలా ఉన్న ఈ హ్యాండ్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ 2 భాగాలలో మనకి క్రింది భాగం నార్మల్గానే ఉంటుంది, పై భాగంలో మాత్రం ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్ క్రింది భాగం దగ్గర నుంచి నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఒక గీత గీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ 5.5 మార్కింగ్ అనేది మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి. మార్కింగ్ అంటే 6 పెట్టుకోవచ్చు, లేదంటే 4 పెట్టుకోవచ్చు, లేదంటే 7 పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి నచ్చినట్టు ఈ కొలతను మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి హ్యాండ్ ఈ విధంగా 2 భాగాలుగా వచ్చింది కదా. ఈ 2 భాగాల్లో పై భాగాన్ని నేను కట్ చేస్తున్నాను. క్లాత్ని 4 లేయర్స్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని నార్మల్గా కాకుండా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అంతేకాకుండా క్రింది భాగంలో ఒక 1/4 ఇంచు వదిలేసుకుని మార్క్ చేసుకోవాలి. ఎందువల్లంటే ఈ 1/4 ఇంచు మనం హ్యాండ్ రెండో భాగాన్ని కలపడానికి యూస్ అవుతుంది. కాబట్టి క్రింది భాగంలో ఒక 1/4 ఇంచు వదులుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఈ 5½ ఇంచెస్ అనేది కూడా మనం క్లాత్‌ని బట్టి పెట్టుకోవచ్చు. 7, 8 పెట్టుకోవచ్చు. ఈ 5½ ఇంచెస్ అనేది పెట్టాను కదా మార్కింగు. ఈ మార్కింగు మనకి ఎక్కువ పెట్టుకుంటే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 5½ ఇంచెస్‌ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి హ్యాండ్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే 5½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ భాగంలో ఫ్రిల్స్ పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని 2 హ్యాండ్స్ని మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అనేది కూడా క్లాత్‌ని బట్టి ఉంటుందండి. మనం క్లాత్‌ని బట్టి ఫోల్డ్ చేసుకుని క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను లైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్‌లో పై పార్ట్‌ని కట్ చేసుకున్నాను. ఈ హ్యాండ్‌కి లో షేపు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా లో షేప్ గీసుకున్న తర్వాత 2 లేయర్స్‌ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్‌కి మనం పై పార్ట్ కట్ చేసినట్టు ఇప్పుడు క్రింది పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, క్రింది పార్ట్ ప్యాటర్న్ ఉంది కదా, దీన్ని క్లాత్ మీద ఉంచుకొని క్రింది భాగంలో పావించి మనం వదిలేసుకోవాలి. ఎందువల్లంటే ఇది హ్యాండ్‌కి క్రింది భాగంలో వస్తుంది. ఇది లైనింగ్ క్లాత్‌ని మనం ఫోల్డ్ చేసుకుని వెనక వైపుకి తిప్పేసుకోవడానికి వీలుగా ఈ పావించి మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్‌ని లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పై భాగాన్ని మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్‌కి పై భాగాన్ని నేను కట్ చేశాను. హ్యాండ్ యొక్క క్రింది భాగాన్ని బార్డర్‌తో ఈ విధంగా కుడదాం అనుకుంటున్నాను. 2 బార్డర్స్‌ని ఈ విధంగా అటాచ్ చేసి హ్యాండ్ క్రింది భాగంలో కుడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ బార్డర్‌ని రెండిటిని ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీని మీద మరొక కుట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క క్రింది భాగాన్ని లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ బార్డర్ మీద లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా ఉంచి రెండిటిని కలిపి కుట్టాలి. ఈ కుట్టు అనేది పావించి వెడల్పులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్‌ని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా దీని మీద మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్‌ని మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ యొక్క క్రింది పార్ట్‌ని కుట్టేశాను. ఇప్పుడు పై పార్ట్‌ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్‌ని. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్‌ని పెట్టుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్‌ని వెనక వైపుకు తిప్పవలసిన అవసరం లేదు కాబట్టి నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి.
ఇలా కుట్టుకునేటప్పుడు హ్యాండ్కి లో షేపు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కూడా ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకుని మనం కుట్టుకోవాలి. లేదంటే ఒకే హ్యాండ్ 2 సార్లు కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని పైవైపు కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకున్నామో ఈ మధ్య భాగంలో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ కుచ్చిళ్ళని ఈ విధంగా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న మధ్య భాగం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ వైపు కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో వైపును కూడా ఈ కుచ్చిళ్ళని ఇటువైపు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. ఇలా మొత్తం కుట్టు కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ యొక్క పైపార్టు క్రింది పార్టు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే కరెక్ట్గా మిడిల్ పార్ట్ వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా క్రింది పార్ట్ను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మిడిల్ భాగం వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మనకి మిడిల్ ప్లేస్లో రెండు పార్ట్స్ని కలిపి కుట్టుకోవడానికి వీలుగా మార్క్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ మార్కింగ్లు రెండు ఒకే చోటకి వచ్చే విధంగా ఈ విధంగా పట్టుకుని ఇప్పుడు రెండిటిపైన కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండింటిని కలిపి కుట్టినట్టు తెలియకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇటువంటి మోడల్ హ్యాండ్తో బ్లౌజ్ కుట్టుకుని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇదే మోడల్ హ్యాండ్తో పట్టు పరికిణి మీద బ్లౌజ్ కింద కుట్టుకుంటే పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా అందమైన బుట్ట చేతులు మనకి రెడీ అయిపోయాయి. దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఏ విధంగా కుట్టాలని చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలి. ఇలా కలిపి కుట్టేటప్పుడు ముందుగా మనం నెక్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ ఎక్కడ మనకి ముడతలు అవి రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకి 2 పార్ట్స్ వస్తాయి బ్యాక్ సైడు, కాబట్టి ఈ రెండింటిని కూడా నెక్ ఒకే వైపు ఉండే విధంగా సెట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండిటికి నేను లైనింగ్ క్లాత్ని కలిపి కుట్టాను. ఇప్పుడు హుక్స్ పట్టి తాడు పట్టిని కుట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టి కుట్టడానికి 1.5 వెడల్పు గల క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ కూడా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుని నెక్ భాగం వైపు హుక్స్ పట్టిని అటాచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మిషన్ పాదం ఎంత వెడల్పులో ఉందో అంత వెడల్పులో ఇలా కుట్టుకోవాలి. ఈ హుక్స్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఏది అనువుగా ఉంటే అంటే హుక్స్ పెట్టుకోవడానికి ఏది వీలుగా ఉంటే అటు సైడ్ మీరు అటాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా హుక్స్ పట్టి అడుగు వైపుకు వెళ్ళే విధంగా కుట్టిన తర్వాత దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి క్రింది భాగం కదలకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత హుక్స్ పట్టి మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తాడు పట్టిని ఏ విధంగా కుట్టాలని నేను చూపిస్తున్నాను. తాడు పట్టి కుట్టడానికి లైనింగ్ క్లాత్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 2 ఇంచెస్ వెడల్పులో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్ యొక్క క్రింది భాగం నుంచి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకి ఈ ప్లేస్లో తాడు కుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హుక్స్ పట్టి తాడు పట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. షోల్డర్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి క్లాత్ స్ట్రైట్గా వస్తుంది. ఎక్కడైతే మనకి బ్యాక్ నెక్ ఉందో అక్కడి నుంచి 5 ఇంచుల క్రింది దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ వేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్ సన్నగా మొదలుపెట్టి మధ్యలో కొంచెం వెడల్పుగా వేసుకొని మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి మళ్ళీ సన్నగా డాట్స్ కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్కి కూడా డాట్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య భాగంలో డాట్స్ వేసుకోవాలి. ఇలా 2 డాట్స్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్కి క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పు గల క్లాత్ని తీసుకుని ఫ్రంట్ నెక్కి ఈ విధంగా కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్ కట్ చేసాం కాబట్టి ఎక్కడైతే మనకి ఎల్ షేప్ వస్తుందో అక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మొదటిగా స్ట్రైట్గా కుట్టాం కదా, ఇక్కడ నుంచి మనకి ఎల్ షేప్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ని క్రింది వైపుకు ఉంచి అప్పుడు మనం ఈ విధంగా క్లాత్ని తిప్పుకోవాలి. ఇక్కడి నుంచి మరలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. మరలా మనకి ఎల్ షేప్ ఎక్కడ వచ్చిందో అక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ కుట్టంతా కూడా మనకి మిషన్ పాదం ఎంత వెడల్పులో ఉందో అంత వెడల్పులో వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్కడైతే ఎల్ షేప్ వచ్చిందో అక్కడ కత్తిరితో ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మాత్రమే మనకి స్క్వేర్ నెక్ మెడ ముక్క అనేది వెనక వైపుకు తిరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా వెనక వైపుకు ఫోల్డ్ చేసుకుని దాని మీద కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత అడుగు వైపు ఉన్న క్లాత్కి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్కి క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్
రౌండ్ షేప్ వచ్చింది కాబట్టి క్లాత్ క్రాస్గా ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ వెడల్పులో తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. సేమ్ మనం బ్లౌజ్కి ఏ విధంగానైతే అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీని మీద మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఈ వెనక వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీని మీద కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత వెనక వైపుగా మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని దీన్ని మరలా ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ కుట్టిన తర్వాత బ్లౌజ్కి అడుగు భాగం వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత 1 ఇంచ్ వెడల్పులో మరలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ కుట్టు అనేది హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే మిషన్ మీద వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగానైతే కుట్టామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. హ్యాండ్ని కుట్టిన తర్వాత లో షేప్ ఎటువైపు వచ్చిందో ఆ వైపు మనం ఫ్రంట్ భాగం వైపు ఆ లో షేప్ వచ్చే విధంగా హ్యాండ్ని సెట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మనకి మిడిల్ భాగం వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్స్ని రెండింటిని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. సైడ్ జాయింట్ చేసే వీడియో మిస్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఈ విధంగా మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.